ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఉండగా మధ్యలో ఇంగ్లీష్ పేపర్ మిస్ అయితే రేవంత్ రెడ్డి ఒక 30 మినిట్స్ ఎగ్జాక్ట్లీగా ఆ పేపర్లు ఎతుకులాడుకుంటా ఉన్నాడు. అందరి ముందు పరిపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏమనుకున్నారో తెలుసా? ఇట్లాంటి వాడిని ఎన్నుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఇతనికి ఇంగ్లీష్ పేపరే వెతుక్కోవడం రావడం లేదు, ఇంగ్లీష్ పేపరే చదవడం రావడం లేదు, ఇట్లాంటి వాడిని ఎన్నుకున్నారా ప్రజలు అనుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ యొక్క మాటల్లోనూ తూటల్లోనూ వేస్తూనే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఆ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి చదువుకొని వచ్చి మరీ ఇంగ్లీష్ పేపర్ అవపడకపోయేసరికి స్పీచ్ ఎందుకు ఆపాలబ్బా? కంటిన్యూ చేయాలి కదా. మరి ఒక్కసారి అది వినండి. మన రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటాడట, 10 ఏళ్ళు. ఈయన మాటలో ఈ 10 ఏళ్ళు ఎవడొస్తాడు మీరే చూడండి. పోయింది ఎతుకు దొరుకుతలేదు. నాకు తెలిసి ఆ వర్డ్ తిరుగుతలేదు కావచ్చు నోట్ల. అదేదో ఒక్కబ్లేని వర్డ్ ఉంది, అది నోట్లో తిరుగుతలేదు. ఏం చేయాలని అర్థం కాక ఎతుకులాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేద్దాం. ఇక కింద వాళ్ళు అయితే షాక్ అని చెప్పుకోవాలి. ఇక అసలు ఏమైంది ముఖ్యమంత్రికి? వాతావరణం ఫారెన్ మాట్లాడినట్టు మాట్లాడతారా రేవంత్ రెడ్డి? కొన్నిసార్లు మీరు గమనించాలా, ఫారెన్ మాట్లాడినట్టు వక్ ఫోఫ్ అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారిని అదేదో దావోస్ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం పోయిండు కదా పెట్టుబడుల కోసమని. ఆడ ఎన్డీటీవీ వాళ్ళు పోయిర్రు. పోతే ఏంది సార్ అసలు ఈ ఐటీ రంగం అంటే ఏంది, ఈ పరిశ్రమలు అంటే ఏంది అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఫిజిక్స్, బయాలజీ, అవసరమైతే కెమిస్ట్రీ కూడా నేర్పించేసాడు 2 నిమిషాలు. హడర్ స్ట్రోక్ అంటాడు, చైన్ స్ట్రోక్ అంటాడు, ఇవన్నీ పోని. మరి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఐటీల గురించి కానీ లేకుంటే వీళ్ళు చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఏం చేయాలి మిత్రులారా, అది తీసుకొని పర్టికులర్గా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలుసా? ప్రతిసారి ఏం లాగులో తోండలు ఇడుస్తా గుడ్డలు ఇడిచినట్టు అనుకున్నావు ఇంగ్లీష్ మాట్లాడంటే. నేను శ్రీరామచంద్రుణ్ణి, కేసీఆర్ ఏమో రాముడు ఇట్లా అనుకున్నావా? ఇంగ్లీష్ మాట్లాడంటే చక్కగా పేపరే చూసి చదవడం రావట్లేదు. నాకు తెలిసి ఎక్కడేదో పెద్ద వడ్డే ఉన్నట్టుంది ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్లో ఉండేసరికి రేవంత్ రెడ్డికి నోట్లో తిరగలేదు అది. అందుకనే కింద పేపర్ని పైన పెట్టిండు, పైన పేపర్ కింద పెట్టిండు. అందుకనే వచ్చిన దాంట్లో వి వర్క్ ఫర్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఉమెన్స్ అనుకుంటా 2 ముక్కలు ఎక్కడో చిన్నగా లైన్ ఉన్నట్టుంది. దాన్ని గుర్తుపెట్టుకుని రేవంత్ దగ్గర చకాచక్యంగా చెప్పేసిండు. మరి కింద ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి మిత్రులారా మీరే చెప్పండి. ఒక అర్ధగంట సేపు రేవంత్ రెడ్డి ఆ పేపర్లు ఎతుకులాటనే ఎట్లా అయిందంటే, ఓ 10th క్లాస్ ఎగ్జామ్లో చిట్టీలు కొడుతున్న టైంలో సడన్గా డెస్క్ కాడ వచ్చి పక్కన కూర్చున్నప్పుడు పెన్ ఎట్లా ఇట్లా ఆడిస్తూ ఉన్నాం చూసిరా, సేమ్ యాజ్ టీజ్గా రేవంత్ రెడ్డి అదే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బూతులు మాట్లాడమని చెప్పి ఉండుంటే మాత్రం స్టేజ్ మీద దద్దరిల్లేది, సభ మొత్తం దద్దరిల్లేది. తొండలు, లాగులు, వంకలు, డొంకలు అనుకుంటూ కింద మీద పడి గొప్పగా మాట్లాడేటోడు. అది మాటలు కూడా తగ్గకపోయేటిది.